హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. తామా సినిమా ఇప్పుడే చూసి వచ్చాను భయ్యా. MHCU అంటే మ్యాడ్ డాగ్ హర్రర్ కామెడీ యూనివర్స్ అని బాలీవుడ్ లో ఒక యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్ లోనే స్ట్రీట్ 2, బెదియా, ముంజియా, ఇప్పుడు ఈ తామా. ఈ యూనివర్స్ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అంతెందుకు ఈ సినిమా వచ్చే వరకు ఇంత పెద్ద యూనివర్స్ ఉందని నాకు కూడా తెలియదు. కానీ అన్ని సినిమాలు కూడా పర్లేదు, బాగానే మెప్పించాయి. అయితే ఇక ఈ తామా పైన నాకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇందులో రష్మిక మందన క్యారెక్టరేషన్ చూసి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రష్మిక మందన చూస్ చేసుకున్న ప్రతి క్యారెక్టరేషన్ కూడా నాకైతే బాగా నచ్చింది. చావా, కుబేరా సినిమాలో క్యారెక్టర్స్ అయితే నాకు ఇంకా బాగా నచ్చాయి. ఇక అందుకే ఈ తామా సినిమాకు కూడా వెళ్దామని ఈ సినిమాని చూడడానికి అయితే వెళ్ళాను. ఇక సినిమా ఎలా ఉందనేది డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేయండి. ఇక తామా సినిమా విషయానికి వస్తే MHCUలో ఏ సినిమా ఎవరికి తెలియకపోయినా బెదియా గురించి మాత్రం మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి తోడేలుగా మారిపోయే వింత స్టోరీ ఆ టైంలో మంచి ఇంట్రెస్ట్ నే క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ తామా సినిమా ట్రైలర్ చూస్తే కూడా ఈ బెదియా రెఫరెన్స్లే ఎక్కువగా కనిపించాయి. మరైతే తామా సినిమా ఆ సినిమా లెవెల్లో ఆకట్టుకుందా అంటే నాకు తెలిసినంత వరకు అయితే అంతగా లేదని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ బాగానే ఉంది, కానీ బాగా మిస్ అయింది మాత్రం డ్రామా అనే ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా ఫ్లాట్ గా ఉంటుంది డ్రామా. కొంచెం కూడా మనం కనెక్ట్ అవ్వం ఎమోషన్ కి కానీ, కామెడీకి కానీ, ఆ అడ్వెంచర్ కి కానీ, దేనికి కూడా పెద్దగా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవ్వం. ఇక సినిమా పని అయిపోయిందిరా బాబు అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ లో అండ్ లాస్ట్ 50 minutes లో డ్రామా కొంచెం బెటర్ గానే వర్కౌట్ అయింది. ఎస్పెషల్ గా బెదియా సినిమాలోని తోడేలు ఈ సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ అందుకుంది సినిమా. ఇక సినిమా కథ విషయానికి వస్తే అలోక్ గోయల్ అనే ఒక రిపోర్టర్ అడ్వెంచర్ చేద్దామని ఒక ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ తన పైన ఒక బేర్ అటాక్ చేస్తుంది. ఆ టైంలో తనని తడక అనే ఒక అమ్మాయి కాపాడుతుంది. అయితే ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డ అలోక్ తనతో జర్నీ చేయాలనుకుంటాడు. కాకపోతే ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు, ఒక బేతాళురాలు అని తెలుస్తుంది. ఇక తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమాలోని రైటింగ్ విషయానికి వస్తే రైటింగ్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్తాను భయ్యా. ఎందుకంటే నార్మల్ మనుషుల మధ్యలోకి ఒక బేతాళుడు వచ్చినప్పుడు కానీ, లేదా అలాంటి ప్రపంచానికి ఒక నార్మల్ మనిషి వెళ్ళినప్పుడు కానీ ఉండే సీన్స్ పెద్ద ఇంట్రెస్టింగ్ గా కానీ, ఎంగేజింగ్ గా కానీ లేవు. ఇక ఈ సినిమాలోకి బెదియా సినిమాని ఇన్వాల్వ్ చేసిన విధానం అయితే అస్సలు బాలేదు భయ్యా. చాలా డల్ గా ఉంది. పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ క్రియేట్ అవ్వదు. విజిల్ మూమెంట్ కూడా అస్సలు పడదు. కానీ లాస్ట్ లో సీక్వెల్ కోసం ఇచ్చిన లీడ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సీక్వెల్ పైన అయితే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకి తెలుగులో జరిగిన మైనస్ పాయింట్స్ ఏంటంటే మేజర్ గా పబ్లిసిటీ భయ్యా. సినిమాకి కొంచెం కూడా పబ్లిసిటీ లేదు. అరే ఇలాంటి సినిమా ఒకటి వస్తుందే అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏ మాత్రము లేదు. రష్మిక మందనకున్న ఫేమ్ ని యూజ్ చేసుకొని తెలుగులో అయితే ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ చేయొచ్చు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎందుకో ప్రమోషన్స్ ని అస్సలు పట్టించుకోలేదు. ఈ సినిమాకి పోనీలే ప్రమోషన్స్ లేకపోయిందని నాకు చూసిన తర్వాత అనిపించింది. కానీ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఏ సినిమాలకు కూడా పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదు. ఎస్పెషల్ గా మొన్న భద్రకాళి సినిమాకైతే పెద్ద అన్యాయమే జరిగింది. నిజం చెప్పాలంటే సినిమా ఎక్సలెంట్ గా ఉంది భయ్యా. మంచిగా వర్కౌట్ అయింది. కానీ ప్రమోషన్స్ లో లేకపోవడం వల్ల ఆ సినిమా గురించి నాలాంటి వాళ్ళకే తెలీదు. ఇక నార్మల్ ఆడియన్స్ కి ఏం తెలుస్తుంది. నేను కూడా చాలా రోజుల తర్వాత ఆ సినిమాని చూశాను. మరి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇప్పుడైనా నెక్స్ట్ సినిమాలకి ప్రమోషన్స్ పైన మంచి ఫోకస్ పెడితే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే ఆయుష్మాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. తన క్యారెక్టర్ పరిధి మేరకు తను ఓకే, చాలా బాగానే నటించాడు. కాకపోతే సినిమాలోనే ఇతను హీరోయిక్ గా కనిపించే పెద్ద సీన్స్ ఏవి పడలేదు. క్లైమాక్స్ లో ఉండే ఒక్క పోర్షన్ కొంచెం బెటర్ అనిపించింది. ఇక రష్మిక మందన ఈ సినిమాలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. లిటరలీ చెప్పాలంటే తన గ్లామర్ షో వల్ల కూడా సినిమా చూస్తున్నంతసేపు చాలా రిలీఫ్ గా అనిపించింది. నవాజుద్దీన్ సిద్దికీని మనం ఒక యాక్టర్ గా అయితే జడ్జి చేసే స్థాయి మనది కాదు. కాకపోతే ఈ సినిమాలో ఈయన చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా డల్ గా ఉంది భయ్యా. లిటరలీ చెప్పాలంటే ఇంత మంచి యాక్టర్ ని పెట్టుకొని కూడా ఏ
మాత్రం విలనిజాన్ని పండించలేకపోయారు డైరెక్టర్. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది భయ్య. బీజిఎం కూడా సినిమాని బాగా ఎంగేజ్ చేసేలాగే ఉంది. అయితే సాంగ్స్ మాత్రం రొటీన్ టిపికల్ బాలీవుడ్ సాంగ్స్ లా ఉన్నాయి. బట్ వాటి కొరియోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మన శేఖర్ మాస్టర్ గారు చేసిన పాయిజన్ బేబీ సాంగ్ అయితే నాకు ఎక్సలెంట్ గా అనిపించింది భయ్య. ఇక సినిమాలో ఎడిటింగ్ విషయానికి వస్తే టూ గుడ్, బాగానే ఎడిట్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే వేస్టేజ్ సీన్ ఎక్కడ కూడా పెట్టలేదు. కాకపోతే సినిమా డ్రామానే అంత ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే చాలా టైం వేస్ట్ అనే మనకు అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ డన్ ఏ గ్రేట్ జాబ్. సినిమా చాలా గ్రాండ్ లుక్ లోనే ఉంటుంది. డెఫినెట్ గా థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడానికి క్రాఫ్ట్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఇక ఓవరాల్ గా తామా సినిమా గురించి చెప్పాలంటే మీకు గనక మంచి అడ్వెంచర్ డ్రామాలు ఇష్టమైతే ఈ సినిమాని చూడండి. అండ్ సినిమాలో అంత హారబుల్ గా సీన్స్ ఏమీ ఉండవు. ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. పెద్ద భయం అనిపించే సీన్స్ ఏవి ఎక్కువగా లేవు. ఇది తామా సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.